నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసేప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇంకొకరిని ఇష్టపడ్డా వాళ్ళు కూడా యూజ్ చేసుకొని నన్ను వదిలేశారు అని చెప్పుకొచ్చాడు ప్రవీణ్. అసలు ప్రవీణ్ జీవితంలో ఏం జరిగింది? అతనికి కావాల్సిన న్యాయం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రవీణ్ రండి. నా కాలేజీ టైమింగ్స్లో నాకు ఒక అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది. ఏటీఎం లాగా ఒక మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళగా వాడుకోవడం తప్పించి అంతసేపు డబ్బులు, కారు అని, ఇదని, గిఫ్ట్లు అని ఇన్ని ప్రతిసారి నా దగ్గర ఉన్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేసింది. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి వల్ల ఇలా మోసపోయాయి ఇది అది అని. బేసికల్గా ఏంటంటే అమ్మాయి నన్ను యూజ్ అండ్ త్రూగా చేసుకుంది, అయినా పర్వాలేదు. ఒకరోజు సడన్గా నాకు వేరే అబ్బాయితో ఇలా కనబడింది అమ్మాయి ఇన్స్టా రీల్స్లో. అంటే ఇంక వాళ్ళని కామన్ అది, వీ హ్యావ్ టు బ్రేకప్ అని చెప్పి నాకు ఒక్క మాట, సింగిల్ మాటలో చెప్పింది. నా ప్రేమ నాది ప్రేమించింది అమ్మాయి కాదు. నాకు బేసిక్గా ఇంకా అమ్మాయిల మీద నాకు విరక్తి పుట్టేసింది. ఇప్పుడు ప్రేమ అనే పదం ఎందుకు వస్తుంది? అమ్మాయి వదిలేసిన 1 month 2 months తర్వాత నాకు అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నేను ఇటా నేను ఎవరు? ఆ అమ్మాయి మాయం అవటం వల్ల, ఆ అమ్మాయి నీ మనసు విరగొట్టడం వల్ల ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా? ఫస్ట్ అమ్మాయి రావటం ఏంటి? అమ్మాయి మీద మనసు విరిగిపోవటం వల్ల అబ్బాయి ప్రవేశించడం ఏంటి? అసలు నువ్వెవరు? నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద కోరిక ఉండేది? అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా, అబ్బాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా? లేదంటే ఈ ఇమోషన్ కాస్త నిన్ను అబ్బాయిల వైపు మళ్ళించిందా? ఇంకేస్ ఆ అమ్మాయి మోసం చేయకుండా హానెస్టీగా ఉండుంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫిజికల్గా కలిసి పిల్లల్ని కనేవాళ్ళ? ఆ అమ్మాయి నీలో ఏదో డిఫరెన్స్ చూడటం వల్లే ఈరోజు ఆ అమ్మాయి విత్డ్రా అయింది. అమ్మాయికి అట్రాక్ట్ అయ్యే ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నా కూడా నాకు అబ్బాయిల మీద మొదటి నుంచి కోరిక ఉండేది అనే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చెప్పాలి. నువ్వు అది వాస్తవాలు చెప్పాలి. ఆ అమ్మాయి నీ మీద మనసు విరిగిపోవటానికి ఇది ఒక కారణమా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు కదా, సడన్గా ఇంకొక అబ్బాయి మీదకి సడన్గా రాదు కదా అనేది డాక్టర్ గారి డౌట్. రోజున మనం చూస్తున్న లవర్స్ అంటే ముందు అన్ని కమిట్ అయిపోయినాకే మిగతా నడుస్తున్న సమయం. సొసైటీ కోసం ఒక పెళ్ళి అయితే చేసేసుకుంటారు, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు మీ మధ్య, తర్వాత డైవర్స్, మీ పర్సనల్ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం. దయచేసి ఇలా ఉండకండి. ఏటీఎం కార్డు లాగా వాడేసుకుందండి అని ఇలా ఉండడం వల్ల నువ్వు ఏటీఎం కార్డు లాగా అమ్మాయికి ఏదో ఇచ్చి కొన్ని రోజులు మెయింటైన్ చేసేవేమో అని మా డౌట్. నాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉందన్నది మీరు ఒప్పుకోవాలి. మళ్ళీ రాజుకు నీకు గొడవ అవుతే కనుక ఎక్స్ అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తావు నువ్వు. నేను జెండర్ ఏంటి అనేది ప్రెషర్ చేసే వేదిక కాదు నాన్న, ఎందుకంటే అలా ప్రెషర్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఓ రోజు ఏమైందంటే రూమ్ రమ్మన్నాడు అనమాట. అలంకరణ గురించి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. వద్దు వద్దని బలవంతం తోసేసాను అనమాట. ఆయన బలవంతం చేస్తాను. తోసేసారా, అసహించుకున్నారా? అమ్మాయిలు 100 మంది చీట్ చేసినా 101 అమ్మాయి గురించి ఎతకాలి కానీ ఎతుకుతాడు ఒక మగాడు అన్నాడు. ఒకసారి తోసారు, 2 సార్లు లాక్కున్నారేమో. అది లవ్ అంటారు, లవ్ మ్యారేజ్ ఏమంటారో తెలియదులే కానీ. జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు? బాహుబలి 1, బాహుబలి 2 స్టోరీ లాగే మేడం. దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. ఫోటోలు కూడా ఉన్నాయండి, మేము వద్దాం సెక్స్ చేసుకుంటాం. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు. ఒకలే ఉంటారు. రాజు మీద ముందు నుంచే కన్నుందా, లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్ను పడిందా అన్నది వేరే విషయం. ఆ అమ్మాయి డబ్బులకు వాడుకుంది, నువ్వు దేనికి వాడుకున్నావు మాకు తెలీదు. ఎల్జీబీటీ క్యూస్ గురించి నేను ఫైట్ చేస్తాను. ఎల్జీబీటీ క్యూస్ గురించి నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరిద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం మంచిది. ఒక మానసిక పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్, కౌన్సిలింగ్ ఈ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్. కొన్ని లక్షల మంది సీక్రెట్గా ఉన్న వ్యక్తులకి వీళ్ళు బాడీ పార్ట్స్ అని అనుకోవాలి. అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేశాం కాబట్టి అబ్బాయిని మార్చుకొని అబ్బాయితో ప్రేమగా ఉండి అతనికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్యూర్ చేద్దామని అంత ఓపిక ఏ అమ్మాయికి లేదు, అసలు భార్యలకే లేదు, లవర్కి ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా ఒక అబ్బాయికి అన్యాయం జరిగిన అమ్మాయిలో అన్యాయం చేసిన, లవ్ చేసి ట్రాప్ చేసి మోసం చేసి వదిలేసి వాడుకున్నా అమ్మాయి మీద కేసు వేయడానికి లేదు. ఇతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు. ఎందుకంటే సమాజం కోసమో ఫ్యామిలీ కోసం అతని కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు. ఆ అమ్మాయి ఇతను ఇంపార్టెంట్ ఏమో అనుకొని కొన్ని రోజులకి కేసులు ఫైల్ చేస్తుంది. ఆ ఫ్యామిలీ కేసులన్నీ తిరగడం కంటే చేసుకోకుండా ఉండడం బెటర్. నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేస్తే అట్లాగో ఒక అబ్బాయిని కూడా అలాగే వాడేసుకున్నావు. కర్మ కొద్దీ అబ్బాయిలు కేసులు వేయడానికి లేదు కాబట్టి నువ్వు ఈరోజు రిలాక్స్గా కూర్చోగలిగావు. ప్రవీణ్ ఒక సమస్యతో ఇక్కడికి వచ్చారు. మరి ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్. నమస్తే మేడం. నా పేరు ప్రవీణ్ మేడం, మాది ఏలూరు.
మా ఇంట్లో వాళ్ళకి నేను ఒక్కగానొక కొడుకుని, నేనంటే చాలా ఇష్టం. మళ్ళీ నాకు కావాల్సిన ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నాకు నీడెడ్స్ కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేసి నన్ను ఇక్కడ దాకా ఇది చేశారు. నాకేంటంటే పట్టణంలో చదువుకోవాలి, బాగా ఇది అవ్వాలి, జాబ్ సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో నేను సిటీకి వచ్చి బాగా చదువుకున్నాను. మంచి కాలేజీలో జాయిన్ అయ్యాను. నా కాలేజీ టైమింగ్స్లో నాకు ఒక అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది. అమ్మాయితో పరిచయం వస్తే ఫ్రెండ్షిప్ నుండి ప్రేమగా మారింది. ఆ ప్రేమ తర్వాత అమ్మాయి నన్ను బాగా ఇద్దరం ప్రేమించుకోవడం, తిరగడం, పార్కులు చుట్టూ అన్నీ చేసుకున్నాం. ఆ అమ్మాయి ఏంటంటే బేసికల్గా నన్ను ఏంటంటే ఒక ఏటీఎం లాగా ఒక మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళగా వాడుకోవడం తప్పించి అంతసేపు డబ్బులు, కార్ అని, ఇదని, గిఫ్ట్లు అని నేను ప్రతిసారి నా దగ్గర ఉన్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేసి ప్రతిదీ వాడుకున్నాను. నా దగ్గర ఇవాళ ఫైనాన్స్ స్టేటస్ కూడా నేను బ్యాక్వర్డ్ పడిపోయాను. నాకు చాలా ఫైనాన్స్ అమ్మాయి వల్ల కేవలం ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి వల్ల ఇలా మోసపోయా ఇది అది అని. బేసికల్గా ఏంటంటే అమ్మాయి నన్ను యూజ్ అండ్ త్రోగా చేసుకున్నా. అయినా పర్వాలేదు, నేను సరే కాంప్రమైజ్ నేను లవ్ అంటే అనుకున్నా. కానీ ఒకరోజు సడన్గా నాకు వేరే అబ్బాయితో ఇలా కనబడింది అమ్మాయి ఇన్స్టా రీల్స్లో. ఇలా నాకు ఒక మా ఫ్రెండ్స్ కూడా చూసి నాకు చెప్పడం నాకు చాలా బాధేసింది. అడిగావా అమ్మాయిని? అమ్మాయిని అడిగా, ఏంటంటే వాళ్ళని కామన్ అది, అదంతా కామన్, ఇంకా నువ్వు ఇంకెక్కడున్నావు, నువ్వు ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు అది ఇదని చెప్పి నాకు వీ హ్యావ్ టు బ్రేకప్ అని చెప్పి నాకు ఒక్క మాట, సింగిల్ మాటలో చెప్పింది. నా ప్రేమ నాది, నాది ప్రేమించింది, నన్ను హర్ట్ చేసింది. ఎంతకాలం అవుతుంది బ్రేకప్ అయ్యి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, లేదంటే పిలిపించి మాట్లాడాలని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నావా? బేసికల్గా నాకు ఇప్పుడైతే ఆ అమ్మాయి మీదే కాదు, అసలు అమ్మాయిల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. కాదమ్మా, మీకు ఆ అమ్మాయితోటి ఫిజికల్ రిలేషన్ కానీ అవి ఏమన్నా ఉన్నాయా? ఫిజికల్ రిలేషన్స్ అంటే నాకు లేదు. అంటే మీరు హానెస్టీగా లవ్ చేశారు, ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక ఏటీఎం కార్డ్ లాగా వాడుకొని మ్యాక్సిమం ఫైనాన్షియల్గా మొత్తం దులిపేసింది, తర్వాత తనే బ్రేకప్ చెప్పేసింది, ఇంకా నీ దగ్గర ఏమీ లేవు పెద్దగా గిట్టుబాటు చేసుకోవడానికి అని. మరి ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారు? మళ్ళీ ఇప్పుడు అమ్మాయితో కలుద్దాం అని చెప్పేసి వచ్చారా, లేకపోతే ఏంటి? లేదు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నావు? అమ్మాయి కాదు, మా ఫ్రెండ్ రాజు అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అబ్బాయినా? కాదమ్మా, ఇంతకు ముందే కదా అమ్మాయిని ప్రేమించానని చెప్పేసి అంటున్నావు, మరి ఇప్పుడు అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు ఏంటి? నేను అమ్మాయిని ప్రేమించానండి, కానీ నాకు చేసిన మోసం నేను తట్టుకోలేకపోయా. నాకు బేసిక్ ఇంకా అమ్మాయిల మీద నాకు విరక్తి పుట్టేసింది. అంటే నువ్వు ఆ టైంలో నాకు అబ్బాయి ప్రేమించమంటే నాకు ఆ అబ్బాయి పరిచయం అయ్యి నాకు ఒక స్నేహితుడిలాగా, అదే ఫ్రెండ్షిప్ తో. స్నేహం ఎప్పటి నుంచి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒకటి ఏంటంటే, దీన్ని ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నానా, లేదంటే ఒక అబ్బాయి నాకు సహాయపడుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయితో పాటు నేను ఉంటున్నానని అంటున్నావా? మీది ఏంటి అసలు? అంటే ప్రేమ అబ్బాయితో ఎలా ప్రేమ ఉంటుంది అనేది అందరూ అడిగేటటువంటి ప్రశ్న. ఈ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్, ఆ అబ్బాయికి నీకు ఫ్రెండ్షిప్ ఎలాగా ఫార్మ్ అయింది, ఇప్పుడు ప్రేమ అనే పదం ఎందుకు వస్తుంది? అబ్బాయి నాకు ఆ అమ్మాయి వదిలేసిన 1 month 2 months తర్వాత నాకు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నార్మల్ గా అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తారు, అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తారు. బయట ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు, అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ కొత్తగా వింటున్నాను ఏంటంటే ఈ అబ్బాయి ఆల్రెడీ అమ్మాయిని లవ్ చేశాడు, ఇప్పుడు ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అంటున్నాడు. అది ఏ రకంగా అనేది అర్థం కావట్లేదు. రైట్, అది నేను చెప్తాను మేడం, అది చెప్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి మనసులో ఏముంది? సి ద థింగ్ ఈస్ ఏంటంటే, ఇప్పుడు ఈ బైసెక్షువాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్, బై అంటే 2 బైసెక్షువాలిటీ. సో మన దగ్గరికి వచ్చేటటువంటి చాలా కేసుల్లో ఏంటంటే, సార్ నా గురించి అర్థం కావట్లేదు. యూజువల్గా 18 to 22 మధ్యన ఉండేటటువంటి కుర్రకారు అవనివ్వండి, అమ్మాయిలు అవనివ్వండి, నా ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇటువైపు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను, అటువైపు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను. నేను నా జీవితంలో ఇప్పటికొచ్చి 2 అబ్బాయిలతో స్నేహం చేశాను, వాళ్ళతో కూడా నేను శారీరకంగా కూడా దగ్గరయ్యాను. అలాగని చెప్పి ఇప్పుడు మా ఇంట్లో తీసుకొచ్చేటటువంటి సంబంధం ఒక అమ్మాయిని తీసుకొచ్చినా కూడా ఆ అమ్మాయి జీవితంలో కూడా నేను వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాను. నేను ఇటా నేను ఎవరు అనే ప్రశ్న సహజంగా వచ్చేటటువంటి ఒక కేటగిరీ బైసెక్షువాలిటీ అని అంటారు. సరే, ఇదంతా సైంటిఫిక్ పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్. మేడం చేసినటువంటి రేస్ చేసిన పాయింట్ చాలా క్లియర్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయి మీద ఫ్రస్ట్రేషన్తో
ఇతను నీకు ఆ టైంలో వచ్చి నీకు ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక సానుభూతి ఇవ్వటము, లేదంటే నీకు ఒక కన్సలేషన్ ఫిగర్ లాగా అతను ఉండటం వల్ల అతనితో ఇమోషనల్గా కనెక్ట్ అవటాన్ని నువ్వు ప్రేమ అనేటటువంటి పదం వాడుతున్నావా అనేది. ఇక్కడ ఇది ఇమోషనల్ కనెక్టివిటీయా? ఒకప్పుడు ఆ అమ్మాయి నీ జీవితంలో ప్రవేశించకుండా ఉన్నట్టయితే కనుక, నీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకున్నట్టు అయ్యి ఉంటే కనుక, ఇదే విధంగా ఒక అబ్బాయిని కూడా నువ్వు లవ్ చేసి ఫ్రెండ్షిప్గా ఉండేటటువంటి ఒక అబ్బాయిని ప్రేమ అనేటటువంటి పదం వాడి దాన్ని ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకునే దానికి అవకాశం ఉందా? ఇది లేకపోవటం వల్ల, ఆ అమ్మాయి మాయం అవటం వల్ల, ఆ అమ్మాయి నీ మనసు విరగ్గొట్టడం వల్ల ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా, ఆ ఇమోషన్లో ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా అనేది నీకు క్లారిటీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమి దాన్ని వ్యతిరేకించేటటువంటిది కాదు. అమ్మాయి ఇందాక మేడం చాలా కరెక్ట్గా చెప్పినట్టుగా LGBTQs అనేటటువంటి కాన్సెప్ట్లో కానీ, అది లీగలైజ్ చేసినటువంటి పద్ధతులు కానీ అనేక దేశాలు చాలా వరకు దీన్ని ఏంటంటే సమర్థిస్తున్నాయి. ఇదేంటంటే ఇది ఒక మానసిక పరమైనటువంటి పరివర్తన. ఇదేదో కావాలని ఒక హ్యాబిట్యువల్గా చేసేటటువంటి ఒక బిహేవియరల్ ప్రాబ్లం కాదు. ఇది ఒక మానసిక పరమైనటువంటి ప్రవర్తన. అబ్బాయి అబ్బాయికి అట్రాక్ట్ అవ్వచ్చు, అమ్మాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వచ్చు అనేటటువంటిది మేడం కులంకుశంగా చెప్పారు. కానీ మీ కాన్సెప్ట్లో ఫస్ట్ అమ్మాయి రావటం ఏంటి, అమ్మాయి మీద మనసు విరిగిపోవటం వల్ల అబ్బాయి ప్రవేశించడం ఏంటి? అసలు నువ్వెవరు? నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద కోరిక ఉండేది? అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా, అబ్బాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా? లేదంటే ఈ ఇమోషన్ కాస్త నిన్ను అబ్బాయిల వైపు మళ్ళించిందా? నాకు ఎమోషన్గానే అబ్బాయి వైపు మళ్ళీ ఇచ్చింది. ఆ అబ్బాయితో నేను ఎమోషనల్గా, అబ్బాయి కూడా నాకు కూడా కనెక్ట్ అయ్యాడండి. ఇద్దరు ఎమోషనల్గా అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇన్ కేసు ఆ అమ్మాయి మోసం చేయకుండా హానెస్టీగా ఉండుంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫిజికల్ గా కలిసి పిల్లల్ని కనేవాళ్ళ? అవును, ఖచ్చితంగా. సడన్ గా మీకు ఆ అమ్మాయి అంత ద్రోహం చేసేసరికి మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడాలు కానీ, సైకలాజికల్ గా ఫిక్స్ అవ్వడం కానీ, అబ్బాయిలంటే అట్రాక్ట్ అవుతున్నారు మీరు? అబ్బాయిలంటే అబ్బాయి అని కాదు, నాకు ఆ ఎమోషన్ ఫీలింగ్ లో నాకు అబ్బాయి అయినా అమ్మాయి అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రవీణ్, ఇక్కడ ఒక అర్థం కానటువంటి కాన్సెప్ట్ మీరు యాంగ్జైటీ టెన్షన్లో పూర్తిగా వివరంగా చెప్పలేకపోతున్నారు. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఒకటే చూస్తున్నాం. ఆ అమ్మాయి నీలో ఏదో డిఫరెన్స్ చూడటం వల్లే ఈ రోజు ఆ అమ్మాయి విత్డ్రా అయింది. ఓకే, నీ పరంగా నువ్వు చెప్పేటటువంటి స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, వేరే అబ్బాయిలతో చూశాను, రీల్స్ గీల్స్ ఇవన్నీ చెప్తున్నావు. నాకున్నటువంటి డౌట్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్, నీ బాడీ లాంగ్వేజ్, నీ పరిస్థితి, నీ ఆలోచన శైలి చూస్తూ ఉంటే కనుక ఏమో నువ్వు ఆ అమ్మాయితో ఏంటంటే ఇంతకాలం ప్రయాణంలో ఇద్దరు శారీరకంగా కలవటానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదంటే నీ ప్రవర్తన భిన్నంగా అనిపించి ఉండొచ్చు, నువ్వు వేరే అబ్బాయిలతో మాట్లాడేటటువంటి తీరు ఇతరత్ర కనెక్షన్. సో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ మాట్లాడాలి. నేను అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నా కూడా నాకు అబ్బాయిల మీద మొదటి నుంచి కోరిక ఉండేది అనే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చెప్పాలి. లేదంటే మేము ఏమనుకుంటాం, రాజుతో నీకు ఉండేటటువంటి కనెక్షన్ కేవలం ఒక టెంపరరీ అంటే ఫ్రెండ్షిప్స్. నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్స్ ఫ్రెండ్స్. దానికి ప్రేమ అనేటటువంటి పదం అలంకరించేవు అంటే కనుక నీకు ముందు నుంచే ఆ ఫీలింగ్ ఉందన్నట్టుగా మనం భావించాం. నువ్వు అది వాస్తవాలు చెప్పాలి. ఆ అమ్మాయి నీ మీద మనసు విరిగిపోవటానికి ఇది ఒక కారణమా? ఇది ఒక కారణం అంటే కాదండి. నాకైతే ఎమోషనల్ గా నాకు ఆ టైంలో నాకు అసలు ఆ అమ్మాయి సరే, దగ్గర నుంచి ఒకవేళ వెళ్ళిపోవాల్సినటువంటి మాకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు కదా, సడన్ గా ఇంకొక అబ్బాయి మీదకి సడన్ గా రాదు కదా అనేది డాక్టర్ గారి డౌట్. ఒక ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేకపోవడం, ఈ రోజు మనం చూస్తున్న లవర్స్ అంటే ముందు అన్ని కమిట్ అయిపోయినాకే మిగతా నడుస్తున్న సమయం. ఈ టైంలో మీరు అసలు కనీసం అమ్మాయిని టచ్ కూడా చేయలేదు, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, ఈ డౌట్స్ రేజ్ అవుతాయి. సడన్ గా మీరు ఒక అబ్బాయిని జెండర్ మార్చేసే అంత లేదు కదా. అంటే మీకు సహజంగా ఉన్న సీనియారిటీకి డాక్టర్స్కి అయితే ఐడియా ఉంటుంది. మీ ఫిజికల్గా మీకు ఆల్రెడీ జెంట్స్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. సొసైటీ కోసమో కుటుంబం కోసమో ఒక అమ్మాయిని మెయింటైన్ చేశారు. ఇన్ కేస్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే పెళ్లి కూడా చేసేసుకునేవాళ్ళు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు బయట సమాజంలో ఉన్నారు. ఏదన్నా ఒక ఫిజికల్ ఫీలింగ్స్లో ఉన్న డిఫరెన్స్ని బయటికి చెప్పరు. ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటుంది, పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు. సొసైటీ కోసం ఒక పెళ్ళి అయితే చేసేసుకుంటారు, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు మీ మధ్య. తర్వాత డైవర్స్, మీ పర్సనల్ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం. దయచేసి ఇలా ఉండకండి. ఎందుకంటే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకొకరి జీవితం నాశనం చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం కంటే ముందే ఇప్పుడు క్లారిటీ తీసుకుంటే బెటర్. ఆ అమ్మాయి ఏదో అదృష్టవంతరాలు కాబట్టి ముందే కట్ చేసుకుని వెళ్ళింది. మళ్ళీ దానికి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టావు, ఏటీఎం కార్డు లాగా వాడేసుకుందండి అని. ఇలా ఉండడం వల్ల నువ్వు ఏటీఎం కార్డు లాగా అమ్మాయికి ఏదో ఇచ్చి కొన్ని రోజులు మెయింటైన్ చేసావేమో అని మా డౌట్. సరే ఏదన్నా కానీ అమ్మాయి కట్ అయ్యింది. బేసికలీ సారీ మేడం, బేసికలీ ఏంటంటే మీకు ఇక్కడ వాస్తవంగా ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇంతమంది ప్రజలు చూస్తున్నప్పుడు మీరు వాస్తవానికి ఒప్పుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రవీణ్, నాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉందన్నది మీరు ఒప్పుకోవాలి. నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నానా, అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నానా అనేది ఫస్ట్ మీ క్లారిటీ వస్తే కనుక మీరు ఎవరిని ప్రేమించారు, ఎవరు మీ దగ్గర ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారు అనేది తర్వాత మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయితో చెప్తున్నాను, ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నారు, రాజు కావాలి అని అనుకుంటున్నాడు, రాజు నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. మళ్ళీ రాజుకు నీకు గొడవ అవుతే కనుక ఎక్స్ అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తావు నువ్వు?
కాదు సార్, ఇతనికి నువ్వు మనం పూర్తి న్యాయం చెయ్యాలి అంటే ఆయన హానెస్టీగా జెండర్ ఇది ఏంటి అని ఒప్పుకోవాలి ఫస్ట్ నుంచి. జెండర్ ఏంటి మ్యానిపులేట్ చేయొద్దు, ఇప్పుడు సొసైటీ మీరు confusion లో ఉన్నారు కాబట్టి చేయొద్దు. ఏమనుకుంటున్నారు అనేది చాలా క్లియర్ గా డాక్టర్ గారు ఉంటే చెప్పారు మీకు కళ్యాణ్ న్యాయం గారు ఇక్కడ. చేస్తాం మేము. కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పండి ఇప్పుడైతే నాకైతే రాజు కావాలండి. అది. రాజుని సో నేను అతను ప్రేమిస్తున్నాను, నాకు సొసైటీ రాజు ముందు ఒప్పుకోవడానికి మన ముందు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు. మనకైతే సీనియారిటీ మీద అర్థమవుతుంది. మేము జెండర్ ఏంటి అనేది ప్రెషర్ చేసే వేదిక కాదు నాన్న, అవును. ఎందుకంటే అలా ప్రెషర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మేము అడిగిన దానికి సూట్ అయినటువంటి సమాధానం అయితే రాలేదు. ఆ అమ్మాయికి నీ మీద తనకు రావాల్సినటువంటి అనుమానాలు ఉన్నాయి, నీకు తన మీద అనుమానాలు ఉన్నాయి. ఆ రిలేషన్షిప్ కాస్త బ్రేక్ అయిపోయింది. మేడం అద్భుతమైన లాయర్ మేడం అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఆ అమ్మాయి వదిలేస్తే ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి కానీ అబ్బాయి దగ్గరికి వెళ్ళటం ఏంటి అన్నారు. దాని దగ్గర నుంచి కూడా నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ రాలేదు. అయితే మరి నువ్వు ఎవరినో కోరుకుంటున్నావు అంటున్నావు, అతను ఎవరు, అతను ఇక్కడికి వచ్చాడా, అతన్ని ఏమన్నా మేము అడగాలి. ఎస్, రాజు అనే అతని గురించి చెప్పారనమాట. మరి అతన్ని కూడా ఒకసారి పిలిపించి అతని వర్షన్ ఏంటనేది మనం చూడాలి. రాజు రండి. హాయ్ మేడం, హాయ్ హాయ్. నా పేరు రాజు, మాది వచ్చేసి ఏలూరు అనమాట. నేనంటే జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఇతను ప్రవీణ్ అనేవాడు నాకు సాఫ్ట్వేర్ జాబ్లో ఆఫీస్లో పరిచయం అనమాట. ఓకే. అంటే నార్మల్గా మామూలుగా మాట్లాడేవాడు, డైలీ మాట్లాడేవాడు, కాల్స్ చేసాడు, మెసేజ్ చేసేవాడు. అంటే ఓ రోజు నార్మల్ డైలీ కాల్స్ మాట్లాడేవాడు అనమాట. ఓ రోజు ఏమైందంటే రూమ్ రమ్మన్నాడు అనమాట. అంటే కొద్దిగా వెరైటీగా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడకుండా కొద్దిగా తేడాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు రూమ్కి ఎందుకు బయటికి ఎంతకాలం క్రితం అది? అంటే 1 ఇయర్ బ్యాక్ పరిచయం. సూపర్. 1 ఇయర్ బ్యాక్ నుంచి మాట్లాడుతున్నాడు. ఎలా పరిచయం అండి మీ ఇద్దరికి? ఆఫీస్ లో అంటే జాబ్ చేస్తున్న ఇద్దరు కొలీగ్స్ అనమాట. రూమ్ కి రమ్మన్నాడు. అంటే క్యాజువల్ గా మూవీస్ కి వెళ్తారు, లేకపోతే మామూలుగా బయట తిరుగుతారు కదా. అంటే వీళ్ళు ఏంటంటే నార్మల్ రూమ్ రమ్మన్నాడు. తేడాగా ఉంటుంది రూమ్ రానే అంటే నార్మల్ గా సిట్టింగ్ ఏదో ఉంటుంది అనుకున్నా నేను అనుకున్నా. కొద్ది తేడాగా మాట్లాడుతున్నాడు. రూమ్ కి రా, కొద్దిగా మంచి డ్రెస్ వేసుకుని రా అనేది, కొద్దిగా అలంకరణ గురించి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆర్డర్స్ చేసుకుని చేసుకుంటారా అని చెప్పి మాట్లాడాడు అనమాట. నేను రాను అని చెప్పి అంటే కొద్దిగా బలవంతం చేస్తున్నాడు. రా అని ఫోర్స్ చేస్తాడు అనమాట. నేను రాను అన్నా కానీ ఫోర్స్ చేస్తున్నాడు. నేను రానని ఫోన్ కట్ చేశా. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. నీకు ఏదో తేడా అనిపించిందా? అంటే తేడా అనిపించింది. రూమ్ రమ్మడం ఏంటి, ఏదో బాటిల్ తో రమ్మని ఉంటది కానీ అబ్బాయి లవ్ స్టోరీ గురించి తెలుసా? నాకు తెలియదు అండి, చెప్పలేదు నాకు. మీరు ఏదో వాదార్చారు, లవ్ స్టోరీ అవన్నీ నీకు అన్ని స్టోరీ నీకు తెలిసి నీకు అంతా ముందే చెప్పాను. నాకు ఇలా జరిగింది నీకు చెప్తేనే నువ్వు సరే ముందు అతని వర్షన్ ఏదో చెప్పాడు చెప్పలేదు. ఓకే, దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కానీ డిఫరెంట్ విధంగా అడిగేటప్పటికి నువ్వు నో చెప్పి ఆయన కానీ బలవంతం చేసి వెళ్ళారా? బలవంతం చేసి నేను ఫోన్ కట్ చేసేసాను. ఇదేం తేడాగా అడుగుతున్నాడు, నా అమ్మాయి అడుగుతున్నాడు అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బ్లాక్ చేసేసాను కొన్ని రోజులు. మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. వేరే నెంబర్ నుంచి కాల్ చేసి లిఫ్ట్ చేస్తున్నా మాట్లాడుతున్నాడు. మళ్ళీ బలవంతం చేస్తున్నాడు అనమాట. అలా సరే ఫైనల్ గా ఏమైంది ఏంటి? ఇప్పుడు మీరు వెళ్ళారా రూమ్ కి? వెళ్ళలేదా? రిలేషన్ ఏంటి? అబ్బాయి ఫైనల్ గా ఏం కోరుకుంటున్నాడు అన్నది నీకు విడమర్చి చెప్పాడా? అంటే రూమ్కి వెళ్ళాను ఒకసారి, నార్మల్గా దగ్గరికి వస్తున్నాడు. శరీర అలాగే దగ్గరికి వచ్చాడు అనమాట. వద్దని బలవంతం తోసేసాను అనమాట. ఆయన బలవంతం చేస్తాను. తోసేసారా అసహించుకున్నారు? యాక్చువల్గా ఒక దగ్గరికి వస్తున్నాడు, జంట మీదకి వస్తే అసహించుకుంటారు. మీరు ఎందుకు తోసేయడం? యాక్చువల్ మీకు కూడా అట్లా ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? మీదకి వస్తున్నాడు అని చెప్పి తోసేసాను, బలవంతం చేస్తున్నాడు. దగ్గర స్టోరీ అర్థమైంది కదా, అంటే అబ్బాయి అనేది. కానీ ఇప్పుడు అసలైంది ఇందాక మేడం అడిగినటువంటి క్వశ్చన్, అసలు ఈ అబ్బాయికి ఒక పాస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆవిడతో చాలా కాలం రిలేషన్షిప్, ఆవిడ ఇతను వాడుకుని వదిలేసింది అనేది మీకు తెలుసా? వాడుకుని వదిలేసి చెప్పాడు. అంటే తర్వాత ఏమైందంటే అమ్మాయిల మీద ఇంక రెక్ట్ పుట్టి నా మీద ఏమన్నా మోసం తీసుకుందాం అని చూసాడు. మరి అంటే అమ్మాయిలు ఏ అమ్మాయిని లవ్ చేసినా అట్టాగే చేస్తున్నాను భయంతో ఇంకా అబ్బాయి మీద మోజు పడ్డాడు అన్నమాట అని చెప్పాడా నీకు? చెప్పలేదు అంటే నా మీద అనమాట. అలా ఎలా అవుతుంది? అమ్మాయిలు 100 మంది చీట్ చేసినా 101 అమ్మాయి గురించి ఎతకాలి కానీ అబ్బాయి ఎతకటం ఏంటి? చాలా డిఫరెంట్ గా ఉంది. నువ్వు ఇదేమైనా ఎంకరేజ్ చేసావా? అతను ఆలోచన ఒకసారి తోసారు, 2 సార్లు లాక్కున్నారేమో? లేదు, తోసేసాను నేను ఆల్రెడీ, మొత్తం తోసేసాను. మళ్ళీ అమ్మట పడుతున్నాడు. ఏం చేయమంటే తోసేస్తున్నా, వినట్లేదు అసలు. అంటే బ్లాక్ మెయిల్ చేయడం, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను నువ్వు మాట్లాడకపోతే అనటం. అదే బలవంతం చేశాడు. ఫస్ట్ నుంచి కాల్స్ నుంచి మెసేజ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి వచ్చాక కూడా బలవంతం చేశాడు అనమాట. అంటే అతనికి ఏంటి, కేవలం నిన్ను ప్రేమించడం, నువ్వు ఏదో ఓదార్చడం కాదు కానీ కేవలం ఆ శారీరక పరమైనటువంటి సంతృప్తి నీ దగ్గర నుంచి కావాలనుకుంటా. అది లవ్ అంటారు, దాన్ని ఏమంటారో తెలియదులే కానీ. సార్ మీ ఫీలింగ్ ఏంటి బాబు? యాక్చువల్ గా మీరు జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నేనైతే ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, మీరు సైకాలజీగా లేకపోతే డాక్టర్గా, ఈ అబ్బాయి యాక్చువల్గా ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే వీళ్ళకి కూడా
ఆ వేవ్ లెన్స్ ఇదవుతాయని నాకు తెలిసిన దీని ప్రకారం. యాక్చువల్ అవతల అబ్బాయి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మనకు తెలియపోవచ్చు, కానీ ఆ ఫీలింగ్ ఉన్న వ్యక్తికి ఇమీడియట్ గా తెలుస్తుంది. ఇతను రాజుని అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? యాక్చువల్ గా అతను జంటు అమ్మాయిలంటే ఇష్టపడుతున్నాడు, ఇతను సడన్ గా రూమ్ కి పిలిచి ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి. ఇందాక మనం అనుకున్నటువంటి బాహుబలి 1 బాహుబలి 2 స్టోరీ లాగే మేడం, దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఆ అమ్మాయి ఒక పావులాగా వచ్చింది అంతే ప్రవీణ్ జీవితంలో. వాస్తవానికి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బైసెక్షువల్, ఇమోషనల్ గా ఆ అమ్మాయికి కనెక్ట్ అయ్యాడు, ఫిజికల్ గా ఈ అబ్బాయికి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఉన్నది తాత్కాలికంగా, ఆ అమ్మాయి ఏదో చూడకూడనటువంటి యాంగిల్ ప్రవీణ్ లో చూసింది, శారీరకంగా కలవలేని సంతృప్తిపరచలేనటువంటి యాంగిల్ ఆ అమ్మాయి చూడటం వల్ల ఆ అమ్మాయి దారి, ఆ అమ్మాయి వాడుకుందో డబ్బులు తీసుకుందో ఏం తీసుకుందో మనం అంతా చూడలేం, కానీ ఇది ఒరిజినల్ స్టోరీ. ప్రవీణ్ మనం ఏం తప్పు పట్టట్లేదు, హాస్యాస్పదంగా మాట్లాడట్లేదు, వెక్కిరించట్లేదు. అదే సార్, వీళ్ళు ఆ టైప్ ఆఫ్ జెంట్స్ ని ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకి ఆ వేవ్ లెన్స్ తెలిసిపోతాయి. ఒక కరెక్ట్ జెంట్ ని అతను ఎట్లా అతనే కావాలని అంత సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్తున్నా అంత దూరంగా ఎందుకు? ఏంటంటే అతను దెబ్బతిన్నాడు మేడం, ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో దాన్ని మానసికంగా దెబ్బతినేటప్పటికి ఆ టైంలో అబ్బాయిగా ఈ అబ్బాయి ప్రవేశించాడు. ఒకప్పుడు అదే స్థానంలో వేరే ఆడపిల్లలు ఉంటే కనుక మళ్ళీ అలా కనెక్ట్ అయ్యి ఉండేవాడు. మొదటి నుంచి నేనేమంటున్నాను, ప్రవీణ్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, జెండర్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, తన అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నాడు, అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అని. కొంతమందికి 14 years తెలిసిపోద్ది మేడం, కొంతమందికి 18 years తెలుస్తుంది నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను, అబ్బాయిలు తెలియదు. కొంతమందికి ఇప్పుడు ఒక 23-24 years వరకు తెలియదు. మీరు ఇందాక అన్నట్టుగా కొంతమంది పెళ్ళే చేసేసుకుంటారు, దాన్ని జెండర్ కన్ఫ్యూజన్ అంటాం. ఎల్ లెస్బియన్, బి బైసెక్షువల్, LGBTQ, టీ అంటే ట్రాన్స్జెండర్, జీ అంటే గేస్, క్యూ ఉన్నారు చూడండి, క్యూ అంటే క్వెరీ, అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏంటో ఏం కావాలి, సిచ్యుయేషన్ బట్టి చేంజ్ అయిపోతుంది. తెలియదు నేను ఒక సైడ్ అమ్మాయి అంటున్నాను, ఒకసారి అబ్బాయి అంటున్నాను. ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే వాళ్ళకి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ కూడా ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, ఈ కన్ఫ్యూజన్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు, పెళ్లి పెటాకులు అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రవీణ్ పరిస్థితి ఏంటంటే కనుక ఈరోజు ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్గా అదే ఆఫీస్లో ఉండేటటువంటి వ్యక్తిగా కనెక్ట్ అవటం వల్ల అతనిలో అసలైనటువంటి సెక్షువల్ ఇమోషన్స్ లిబరేట్ అయినాయి అని మనం అనుకోవచ్చు. కాదు ప్రవీణ్, ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మీ చిన్నతనం నుంచి టీనేజ్ వయసులో, కాలేజ్ డేస్లో ఎప్పుడన్నా అటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ అబ్బాయిల వైపు కలిగేవా నీకు? అటువంటి విధంగా అట్రాక్ట్ అయ్యావా? అలా ఆ విధంగా సెక్షువల్ పరమైనటువంటి కోరికలు వచ్చేవా, కలిసేవా? కోరికలు వచ్చాయి తర్వాత నాకు మామూలు నార్మల్. ఈ లోపల ఈ అమ్మాయి క్లారిటీ లేదు సార్ చెప్పినట్టుగా. అమ్మాయి మీద కూడా వెళ్ళిపోయింది, అమ్మాయితో కంటిన్యూ. మేబీ అమ్మాయి ఇతను కాస్త ప్రొసీడ్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యేది. ఈ లోపల ఆవిడ కూడా ఒక ATM కార్డ్ లాగానే ఉంది కాబట్టి తను డ్రాప్ అయింది. మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఏం జరిగింది? అతను అసలు ఆయన నేను ఫోటోలు కూడా ఉన్నాయండి, మేము ఇద్దరం సెక్స్ చేసుకున్నట్టు, ఫిజికల్ కూడా మా ఇద్దరు కలిసింది. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు వచ్చి ఇక్కడికి, ఇది లేదు అది లేదు నేను చేస్తున్నాను అది అని. అతనికి కూడా ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి మేము ఇద్దరం కలుసుకున్నాం, రూమ్లో కలుసుకున్నాం. మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర. నేను తోసేసాను మేడం, చేయలేదు. కాదనా అతను ఫోటోస్ ఉన్నాయి అంటున్నారు, మాకు కావాలంటే చూపిస్తాం అంటున్నారు. మీరెందుకు మాస్క్ వేసుకుంటున్నారు? అతని జీవితం అంతా ఇప్పుడు మాస్క్ వేసుకొని ఇప్పుడే రివీల్ చేశాడు, మళ్ళీ నువ్వు కూడా అదే మాస్క్ వేసుకుంటున్నావు ఎందుకని? అసలు ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి కారణం ఏంటి? బలవంతం చేశాడు, బెదిరిస్తాడు. అంటే ఇది రేప్ అంటావా? బెదిరించాడు. సొడోమి అంటావా, రేప్ అంటావా? అదే కావచ్చు. అంటే అమ్మాయి వదిలేస్తున్నాను బాధతో మరి నా మీద ఇది చేసుకున్నాడు. సో మీకైతే జెంట్స్ గా బైసెక్సువల్ ఫీలింగ్స్ అయితే నాకైతే లేవు. ఖచ్చితంగా అమ్మాయి. అతను ప్రవీణ్ గారితో మీరు రిలేషన్షిప్ అయితే కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు, ఆ విధమైనటువంటి కోరికలు ఏం లేవు. సో మీరు ప్రాపర్ హెట్రోసెక్షువల్, అంటే ఆడపిల్లలకి అట్రాక్ట్. ఏమంటావు ప్రవీణ్? మీ ఇద్దరు రూమ్ లో అయితే కలిసామండి, అది కూడా ఆ కోరికలు మీకు చెప్పడానికి భయపడుతున్నాడేమో కానీ. మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏమన్నా పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు ఏమైనా జరుగుతున్నాయి? ఇంకొద్దిగా మంచిగా డెవలప్ అవుదామని, ఇంకా తర్వాత పెళ్లి చేసుకున్నాం. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకలే ఉంటారు. సో అమ్మాయితోనే మీరు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, ఇంట్లో ఒప్పించి చేసుకున్నాం మ్యారేజ్. ఇప్పుడు ఇతనితో నీకు ప్రాబ్లం ఏంటి? రెండు కవర్ చేసేస్తావు కదా నువ్వు. ఉన్నారు ఇక్కడ, ఇంకొక బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేస్తావు. బలవంతం చేశాడు మేడం వాడు. మరి అతను కట్ చేసుకోవడానికి ఏమన్నా మాట్లాడావా నువ్వు? అతను ఇప్పుడు నువ్వు లేకపోతే బతకలేనంటున్నాడు. అబ్బాయివే కదా, లాగోడు కొడితే ఎంతమంది మోసం చేస్తారు ఆ పిల్లోడిని? అమ్మాయిలు మోసం చేసి, అబ్బాయిలు మోసం చేసి. నన్ను బలవంతం చేశాడు. అంటే ఏంటి సూసైడ్ చేసుకుంటా అన్నాడా ఏంటి? బలవంతం అంటే ఏంటి? నువ్వు మగాడు చంపేస్తాను కత్తి పెట్టాడు. అయ్యి కత్తి పెట్టి రౌడీని కాదు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆయన ఎంప్లాయీ.
అంటే కత్తి ఫస్ట్ పెట్టాల్సిన మరి అబ్బాయి అవసరం- కూడా అలా మాట్లాడుతున్నాడు కదా, మరి మాట్లాడడం ఏదన్నా. రికార్డింగ్ లో మేమే కత్తి పెట్టాల్సిన అవసరం- రికార్డింగ్ లో ఉన్నాయి, ఈ మాట్లాడిందంతా రికార్డింగ్ లో ఉన్నాయి. ఉమ్. అది నా దగ్గర వద్దన్నా ఫోటోలు కూడా కూడా ఒక ఉన్నాయి, నువ్వు నేను అబ్బాయి కలిసినట్టు నీకు ఇంకొక అబ్బాయిని ఫోర్స్ చేసి కత్తి పెట్టి రేప్ చేయడం ఎక్కడ జరగదు. నువ్వు 4 వీక్ బయట తప్పించుకుని రావచ్చు. ఆ. ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు బలం. నిన్ను బలంతో చేశాడా అతను సూసైడ్ చేసుకున్నాడు? బలవంతం చేయడం కదా అమ్మాయి, కత్తి అమ్మాయి పెట్టి ఏం కాదు బలవంతం కదా. చేశాడంట సార్. ఇది మరీ విడ్డూరంగా లేదు. ఒకటి ప్రవీణ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అతను బలవంతం చేశాడా, నీ చేత అతను బలవంతం చేయించుకున్నాడా అనేది. చేయించుకున్నాడా అని. ఇది ఒక టిపికల్ బాయ్ గర్ల్ రిలేషన్షిప్ బ్రేకప్ లాగా, ఇది ఇంకో బ్రేకప్ లాగా మనం భావించాలి. అతను ఇష్టపడే ఉంటాడు, ఈ రోజు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు, వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందంటున్నాడు, అక్కడికి అట్రాక్టివ్, ఫ్యూచర్లో మ్యారేజ్ అంటున్నాడు, ప్లేట్ ఫిరాయించాడు. నీకు ఒకసారి అమ్మాయి మనసు ఇరగొడితే ఇప్పుడు అబ్బాయి మనసు ఇరగొట్టాడు. ఇదంతా ఎందుకంటే నీకు జెండర్ వైజ్ నీకు కన్ఫ్యూజన్ ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది. నీకు ఫస్ట్ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఆ అబ్బాయి అయితే రానంటున్నాడు, ఆ అబ్బాయి నీ జీవితంలోకి ఒక ప్రయాణం చేయను అంటున్నాడు. ఇప్పుడు మరి మీరు మేడం గారు మాట్లాడారు అంటే సార్ మీరే చెప్పాలి సార్, చెప్పండి. వాళ్ళిద్దరు మెంటాలిటీస్ అనేది మీరు విన్నారు కాబట్టి, సో మీరే దాని గురించి చెప్పాలి. ఇక్కడ 2 things మేడం. ఇక్కడ ఏంటంటే ఎవరు ఏంటి అన్నది నేను ముద్ర వేయను కానీ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రవీణ్ అయితే కనుక ఈజ్ బైసెక్షువల్. ఎందుకంటే ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు, అంటే ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా బహుశా ఏంటంటే అబ్బాయి వైపు ఎక్కువ మొగ్గు చూపేటటువంటి పరిస్థితి. కానీ మన సమాజంలో కమ్యూనిటీలో ఏంటంటే ఇటువంటి వాటి మీద ఒక బటన్ అనేది దబాబ్ అనేది ఉంది కాబట్టి బహుశా అతను చిన్నప్పటి నుంచి నేను ఎవరు అనేది అతను ఇదంటారు చూడండి, విశ్లేషణ చేసుకోలేదు, విశ్లేషణ చేసుకునేటటువంటి సొసైటీ కూడా కాదు ఇది. సో కాబట్టి అలా దాగి ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయి బ్రేకప్ అయ్యిందో అది రాజు రూపాన్న అతనికి కనెక్ట్ అవ్వటం మొదలైంది. రాజు మీద ముందు నుంచే కన్నుందా, లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్ను పడిందా అన్నది వేరే విషయం. కానీ ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత ఆ ఓదార్పు, ఆ సూదింగ్ అండ్ సింపతి ఫీలింగ్, ఆ సారో ఫీలింగ్ అనేటటువంటిది రాజు దగ్గర నుంచి రావడంతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. అయితే ఇంతకుముందు అమ్మాయితో కూడా ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా అక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది లేదు, కానీ ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది అనేటటువంటిది ప్రవీణ్ చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇదేమీ కాదు. బేసికలీ ఇదేంటంటే అరే ప్రవీణ్ అన్యాయం అయిపోయాడా, రాజు అన్యాయం చేశాడా అంటే కనుక వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్యన ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు, ఎవరెవరిని బలవంతం చేశారు, థ్రెట్ చేశారు అనే దానికి క్లారిటీ లేకపోవటం వల్ల దీని ఒక బాండ్ కింద, ఒక ప్యూర్ బాండ్ కింద, లేదంటే ఒక అసోసియేషన్ కింద మనం పరిగణించవచ్చా? రాజు ఏమొచ్చి ప్రవీణ్ అన్యాయం చేశాడు అనేటటువంటి మాట అనొచ్చా? ఒకప్పుడు అలా అని వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనం కంటిన్యూ చేసినా కూడా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎంతవరకు పోతుంది, దాని పరిణామం ఏంటి, ఫైనల్ ఏంటి అనేది ఇట్స్ ఆల్ క్వశ్చనబుల్. ఎందుకంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్. వీళ్ళిద్దరు ఇలా కంటిన్యూ అవుతారా? రాజు ఇదే ఆస్పెక్ట్తో ప్రవీణ్తో పాటు కంటిన్యూ అవడానికి అవకాశం ఉందా? ఈరోజు మనం బలంతో పంపించే రాజు రేపొద్దున తనకు కావాల్సినటువంటి గర్ల్ ఫ్రెండ్ వస్తే కనుక ఆ అమ్మాయితో వెళ్ళిపోడు అనే గ్యారంటీ ఉందా? సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 3 ప్రైమరీ క్వశ్చన్స్ ఉన్నాయి. రాజుకు మనం చెప్పేది ఏంటంటే, ఎంత కాదనుకున్నా కూడా రాజు, ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి నువ్వు అసెస్ చేసినప్పుడు ఈ అబ్బాయి వచ్చేటటువంటి అప్రోచ్ కానీ, యాంగిల్ కానీ, ఆలోచన కానీ డిఫరెంట్గా ఉన్నప్పుడు నువ్వు అతన్ని ఆమెడంత దూరంలో పెట్టాలి. కాబట్టి ఆఫీస్ మారిపోవాలి, లేదంటే ఇల్లు మారిపోవాలి, నీకు దన్నారా బాబు, నీ బుర్ర బాగాలేదు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అనేటటువంటి యాంగిల్తో నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వేంటంటే కనుక అతని యొక్క క్వాలిటీ తెలిసినా కూడా అతని ఆలోచన శైలి నీకు మానసికంగా, శారీరకంగా దగ్గర అవుతున్నాడు అనుకుని అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నువ్వు అతనికి దూరం అవ్వకుండా ఇంకా డిపెండెన్సీ పెంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎప్పుడైతే నేను రూమ్ పిలిచాడో ఇతని ప్రవర్తన కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దూరం అవ్వాలి. అతను ఆల్రెడీ మానసికంగా ఇరిగిపోయి ఒక డిప్రెషన్లో ఉండటం వల్ల ఏమైందంటే నీ మీద డిపెండెన్సీ పెరిగింది. ఆ డిపెండెన్సీ కాస్త నీ మీద శారీరకపరమైనటువంటి కోరిక అయింది. ఫస్ట్ రిక్వెస్ట్గా వచ్చినటువంటిది కాస్త బలవంతం అయిందని అంటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వు బలంతం చేశాడు అని అంటున్నావు, అతనే లొంగి వచ్చాడు అని అంటున్నావు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంకా దెబ్బతిన్నటువంటి విధంగా అయ్యింది, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఇంకా ఇమోషనల్గా అయిపోయాడు. ఇందులో నీది కూడా ఒక భాగస్వామ్యం ఉందని చెప్పి మనం అనుకోవటానికి ఇక్కడ ఉంది. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి డబ్బులకు వాడుకుంది, నువ్వు దేనికి వాడుకున్నావు మాకు తెలీదు, బట్ అట్లీస్ట్ అతనికి ఒక అవసరం లేనటువంటి ఒక హోప్ ఇచ్చి అతను నడి సముద్రంలో నువ్వు వదిలేసావు, ఆ అమ్మాయి కూడా వదిలేసావు. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే మేడం, ఎంత కాదనుకున్నా కూడా ప్రవీణ్కి ఇక్కడ మనము ఇది జరిగేటటువంటి అంశం కాదు ప్రవీణ్. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో అదేదో ఒక బొమ్మ కాదు, ఒక వస్తువు కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సమాజం అంత ఇదిగా యాక్సెప్ట్ చేసేది టైప్ కూడా అటువైపు కూడా అదే ఎమోషన్ ఉంది కాబట్టి నేను అడిగేది. అదే ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్స్, ఇప్పుడు ఇక్కడ క్రాస్ సెక్షనల్గా మనం ఇక్కడ ఏం చూసామో దాని గురించే మాట్లాడొచ్చు. కానీ అతనికి ఉందని నువ్వు అంటున్నావు, నాకు అసలు ఇది ఏం లేదు, ఇది మొత్తం అంతా బలాత్కారమైన అతను అంటున్నాడు. సో మనం ఏంటంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్గా ఈ వేదిక మీద మనం ఏదైతే చూస్తామో దాన్ని బట్టే మనం చెప్పగలం. కానీ మేము వెనక్కి రెట్రోస్పెక్ట్గా వెళ్ళి అవును ఇమోషన్ కాస్త ఉంది, ఇప్పుడు దాన్ని ప్రేమగా అవ్వాలి, రేపొద్దున మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే మాట మేము అనలేదు.
సో ఇక్కడ ఏంటంటే వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. బలవంతంగా రాజుని తీసుకొచ్చి నీతో పాటు ప్రయాణం చేయలేం. ఎందుకంటే ఎల్జీబీటీక్యూస్ గురించి నేను ఫైట్ చేస్తాను. ఎల్జీబీటీక్యూస్ గురించి నేను చాలా సందర్భాల్లో ఎల్జీబీటీక్యూస్ గురించి ఫైట్ చేస్తాను. ఎంత ఫైట్ చేసినా కూడా ఇది ఇప్పటికీ కూడా మన సమాజంలో ఒక స్టిగ్మా. మీరిద్దరూ ఎదురీదాలి. అతను ఒకప్పుడు నీతో పాటు ప్రయాణం చేయడానికి రెడీ అయినా కూడా చాలా ఎదురీదాలి, చాలా ఫైట్స్ చేయాలి, మీ ఫ్యామిలీస్తో ఫైట్ చేయాలి, సొసైటీతో ఫైట్ చేయాలి. ఇంతకీ రాజు నీ రాజుకి నువ్వు రాజు మనసులో ఉన్నావో లేదో తెలియకుండానే ఫైట్ చేయాలి. సో ఇదంతా ఒక వేస్టెడ్ ప్రయాణంలాగా నాకు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరిద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం మంచిది. నువ్వేమో వచ్చి మానసికపరమైనటువంటి కరెక్షన్ గురించి నా దగ్గరికి రావాలి. మానసికపరమైనటువంటి కరెక్షన్ అంటే వేర్ డు యూ స్టాండ్ ఫిజికలీ, అంటే శారీరకంగా నువ్వు ఎక్కడున్నావు, మానసికంగా ఎక్కడున్నావు, నీ డెస్టినేషన్ ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ పర్సనల్ లైఫ్లో నీ గమ్యం ఏంటి, నీ సోషల్ సామాజికంగా నీ గమ్యం ఏంటి అనేటటువంటి దాని గురించి నీకు క్లియర్ కట్ సైంటిఫిక్ కౌన్సిలింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో నువ్వు ముందుకెళ్ళావు అనుకో, మళ్ళీ ఒక అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ రాజు లాంటి అబ్బాయి కనెక్ట్ అవ్వచ్చు. ఫైనల్గా నీకు ఎవరితో పెళ్ళి అవుతుందో తెలీదు, ఆ పెళ్ళి ఫలితం ఇస్తుందో లేదో తెలీదు, ఆ అమ్మాయి అన్యాయం అయిపోద్ది, నువ్వు అన్యాయం. సో అదృష్టం బాగుండి ఇందాక మేడం అన్నట్టుగా ఆ అమ్మాయి ద్వారా అమ్మాయి చూసుకుంది కాబట్టి ఈరోజు అమ్మాయి బతికి బయటపడింది. వాస్తవానికి పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది? అవునా కదా ప్రవీణ్? సో నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఒక మానసికపరమైనటువంటి శారీరకపరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్, కౌన్సిలింగ్ ఈ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్. సో మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, కౌన్సిలింగ్ తీసుకుంటే ది బెస్ట్. ఎందుకంటే మీరు ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా, మన అలానే ఏమీ లేదు, చాలా డీసెంట్గా వింటున్నారు కూడా అన్నీ. సో దాని తగ్గట్టు మరి ఇప్పుడు రమ్య మేడం ఏం చెప్తారో విందాం. మేడం, సమాజంలో కొన్ని లక్షల మంది సీక్రెట్గా ఉన్న వ్యక్తులకి వీళ్ళు బాడీ పార్ట్స్ అని అనుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి. ఆ సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ ఎంత ముసలోడైనా అంత చిన్న అమ్మాయినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక అబ్బాయి పెళ్లి చేసుకోకూడదు, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు. నెక్స్ట్ మన చట్టాలు కూడా ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు. దానివల్ల ఎలా అయిపోయిందంటే వీళ్ళ పెంపకాలు తల్లిదండ్రులు తెలిసినా బయటికి తెలియనివ్వకుండా సప్రెస్ చేసి ఉంచేయడం. ఒకవేళ తెలియకుండా వీళ్ళు భయపడి ఆ పేరెంట్స్కి చెప్తే ఎట్లా ట్రీట్ చేస్తారు, సిబ్లింగ్స్ ఎట్లా, అన్న చెల్లెలు ఎట్లా ట్రీట్ చేస్తారని 90% జనాలు ఇలా ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులు చెప్పరు. సో ఇక్కడ అబోవ్ 50% ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులు కొన్ని రోజులకి సప్రెస్ చేసుకోలేక ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం తెగిచ్చేసి ఇంటిని కాదనుకొని బయటకు వచ్చి అలా బాడీని కూడా చేంజ్ చేసుకుంటున్న వ్యక్తులు, ఆ అసోసియేషన్స్ ఏమున్నాయో చూసుకొని వాటిలో జాయిన్ అవుతున్న వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అసోసియేషన్లో మెంబర్షిప్లు తీసుకున్నాక పూర్తిగా కన్వర్ట్ అవ్వడం, ఆ వ్యక్తులనే వాళ్ళకి నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం, ఆ వేలో ఏ జాబ్స్ ఉంటాయో అవి చూసుకోవడం అనేది. ఇలా 50% కంటే, ఆ ఫీలింగ్స్ 50% కంటే తక్కువ ఉన్న వ్యక్తులు ఏంటంటే బయటికి చెప్పుకోలేరు, సమాజంలో ఎలా బతకాలో అందరిలాగా మేము బతికాలని ఒక మాస్క్, దానివల్ల అన్సాటిస్ఫాక్షన్ లైఫ్ వాళ్ళకి. ఇప్పుడు ఇతని పరిస్థితి అదే, ఇతను బిలో 50% ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్ అమ్మాయి దొరికింటే ఆ ఫీలింగ్స్ పూర్తిగా పిల్లల్ని కనడానికి వీటికి వెళ్ళేవి. ఒక అమ్మాయి ఇతని బిహేవియర్ని అర్థం చేసుకునే అంత లేకపోవడం వల్ల బయట అమ్మాయిలు అలాగే ఉన్నారు. అబ్బాయిలే ప్రతిదీ చేయాలి తప్ప అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేశాం కాబట్టి అబ్బాయిని మార్చుకొని అబ్బాయితో ప్రేమగా ఉండి అతనికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్యూర్ చేద్దామని అంత ఓపిక ఏ అమ్మాయికి లేదు, అసలు భార్యలకే లేదు, లవర్కి ఎక్కడ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కర్మ కొద్ది ఈ అబ్బాయికి అలాంటి అమ్మాయి దొరికింది. దానివల్ల అమ్మాయి వరకు కట్ చేసుకుంది, వాడుకున్నంత వాడుకుని వెళ్ళిపోయింది. ఇతన్ని ఇలాగే వదిలేకుండా కరెక్ట్గా అమ్మాయి దొరుకుంటే మేబీ అమ్మాయినే చేసుకునేవాడు, అమ్మాయితోటే అన్నీ నడిచేవి. ఇక్కడ అతనికి ఆ పరిస్థితి లేదు కాబట్టి లీగల్గా ఇప్పుడు అతనికి ఏంటి, ఇంకొక అబ్బాయి దొరికేశాడు. ఇక ఇది 70%కి వెళ్ళిపోయింది. ఇతను మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగే పని కాదు. ఎందుకంటే ఒక జంటని ఫిజికల్గా ఎలా ఉంటుంది అనేది ఆ టేస్ట్ అతనికి తెలిసింది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటాడు. ఇక ఇతను సార్ దగ్గరికి మనం అనుకున్నట్టుగా కౌన్సిలింగ్కి పంపించి ప్రొసీడింగ్స్ ఏమైనా చూడడానికి అవకాశం ఉంది. దీనికి చట్టం ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఇతను నాకు అన్యాయం జరిగింది కదండి, ఒక అబ్బాయి నన్ను లవ్ చేసి ఫిజికల్గా వాడుకొని ఇప్పుడు నేను రేప్ చేశాను అన్నట్టుగాను ఇలా చెప్తున్నాడంటే మన ఇండియాలో ప్రజెంట్ దీనికి సంబంధించి ఏ చట్టాలు లేవండి. యాక్చువల్గా ఒక అబ్బాయికి అన్యాయం జరిగిన, అమ్మాయిలో నా అన్యాయం చేసిన, లవ్ చేసి ట్రాప్ చేసి మోసం చేసి వదిలేసి వాడుకున్నా అమ్మాయి మీద కేసు వేయడానికి లేదు. అలాగే అబ్బాయి మోసం చేసిన వీళ్ళ మధ్య చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఒక అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళని ఎవరన్నా రేప్ చేసిన సమాజంలో వాళ్ళు పాపం ఫుట్పాత్స్ మీద అట్లా పడుకున్నప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే తెలుస్తుందండి. చాలా పెద్ద పెద్ద విఐపీలు కానీ వీళ్ళు కానీ వాళ్ళని పిలిచి రేప్ చేస్తున్న కేసులు, పోలీసులు రేప్ చేసే కేసెస్ వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకోలేరు, ఎందుకంటే చట్టం లేదు అట్లా. ఇక్కడ మనం మాట్లాడేది ఐపీసీ సెక్షన్ 377 గురించి అండి. అన్యాచురల్ సెక్స్ అనమాట, అంటే యానిమల్స్ని సెక్స్ చేయడం, యానిమల్స్ తోటి ఇట్లా మన చట్టం యాక్సెప్ట్ చేయని రిలేషన్స్ తోటి సెక్స్ చేయడం అనేది
ప్రజెంట్ దాని మీద మనకి ఇంకా జడ్జిమెంట్స్ ఏమీ రాలేదు, కొత్త చట్టాలు కూడా ఏమీ రాలేదు. సో ఈ అన్యాచురల్ సెక్స్ వచ్చినప్పుడు అంటే యానిమల్స్ కానీ ఇంకేదన్నా ఆ టైంలో ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు ఎవరైనా కానీ. సో ఇట్లాంటి విషయాన్ని వచ్చేసరికి వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది, వీళ్ళకి ఒక లిబర్టీ ఉంది. ఇంకా ప్రెజెంట్ దీని మీద సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. మేబీ అది సక్సెస్ అయితే కనుక వీళ్ళకి పూర్తి స్థాయి లైసెన్సు, వీళ్ళ మీద కూడా అన్యాయాలు జరిగితే కేసులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా ఇతను ఇక పూర్తి స్థాయిలో జెంట్స్ని ఇష్టపడతాడు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అతను ఒప్పుకోకపోయినా మేబీ కౌన్సిలింగ్కి వెళ్ళినాక అతనికి అది క్లారిటీ వస్తుంది. ఇతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు. ఎందుకంటే సమాజం కోసమో ఫ్యామిలీ కోసం అతని కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు. ఆ అమ్మాయి ఇతను ఇంపార్టెంట్ ఏమో అనుకొని కొన్ని రోజులకి కేసులు ఫైల్ చేస్తుంది. ఆ ఫ్యామిలీ కేసులన్నీ తిరగడం కంటే చేసుకోకుండా ఉండడం బెటర్. ఇతను అబ్బాయిని పెళ్లి చేసుకోవడం బెటర్. ఇక అతని విషయానికి వచ్చేసరికి రాజు ఆ సిచ్యుయేషన్కి తగ్గట్లు మేబీ అప్పటికి లవర్ లేకపోవడం, కొంతమంది ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక ఇందాక నేను చెప్పినట్టు యానిమల్స్ తాగి ఇట్లా ఉన్నప్పుడు ఎలా చేస్తారో ఎవడో ఒకళ్ళే అన్న ఒక ప్రొసీడింగ్స్లో ఆయన కమిట్ అయ్యాడు. కానీ అతను మాట్లాడుతున్న విధానంలో చాలా అబద్ధాలు కనిపిస్తున్నాయి మనకి. ఫస్ట్ ఏమో అసలు సంబంధమే లేదండి అన్నాడు, స్టోరీయే తెలియదు అన్నాడు. అతను ఎంత ఓదార్చకపోతే ఇతను అతని మీద పూర్తిగా డిపెండ్ అవుతాడు. సో వీళ్ళ మధ్య ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి. అది ఆల్రెడీ మనం ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేసినప్పుడు మనం నమ్మవచ్చు. సో ఇక్కడ అతను జస్ట్ ఆ టైంకి ఒక్కసారి జరిగిన ఇన్సిడెంటే తప్ప పూర్తిగా అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆ సిచ్యుయేషన్కి ఎవరైనా ఒకటే, అతనికి చెట్టు అయినా ఒకటే, పొట్టు అయినా ఒకటే, యానిమల్ అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే, అమ్మాయి అయినా ఒకటే. ఇప్పుడు అతను ఏంటి, నాకు ఇతను వద్దండి, నాకు ఒక అమ్మాయితోటి ఆల్రెడీ లవర్ ఉంది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే అప్పుడు ఇతను విక్టిమ్ అవుతాడు. విక్టిమ్ అయినప్పుడు ఇతనికి కేసులు వేసే రైట్స్ ఉన్నాయంటే చట్ట ప్రకారం ఇతనికి ఎటువంటి రైట్స్ లేవు. మనం ఇతన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే అతను పెద్ద ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అతను ఆల్రెడీ లేడీని పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, తిరిగేస్తాడు. కాకపోతే ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటమ్మా అంటే, ఆల్రెడీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు, మీరు కూడా మోసం చేశారు. సో దానికి మీరు అతను సూసైడ్ అటెంప్ట్స్ ఏమో చేయకుండా సార్ కౌన్సిలింగ్ ఇచ్చేలోపు మీరు కొంత మోరల్గా సపోర్ట్ ఉండడం బెటర్. ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని మేము చెప్పం, నువ్వు ఖచ్చితంగా ఈవిని పెళ్లి చేసుకోవాలనే చట్టాలు లేవు. లేకపోతే ఈరోజు తీసుకెళ్ళి లోపల వేయచ్చు. ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేస్తే అట్లాగో ఒక అబ్బాయిని కూడా అలాగే వాడేసుకున్నావు. కర్మ కొద్దీ అబ్బాయిలు కేసులు వేయడానికి లేదు కాబట్టి నువ్వు ఈరోజు రిలాక్స్గా కూర్చోగలిగావు. ఇతను మేము ప్రెజర్ చేయలేం అబ్బాయిని పెళ్లి చేసుకో బాబు అని, కాబట్టి అతనికి మేము కౌన్సిలింగ్ ఇస్తాం. అప్పటిదాకా ఒక అమ్మాయి మోసం చేస్తే ఏ రకంగా అయితే అతను ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఇప్పుడు కూడా మీ వల్ల అలాగే జరిగింది, ఇది కొంచెం ఎక్సీడ్ అవ్వచ్చు, ఇంకా మనుషులే ఇలా ఉన్నారు అనుకుంటాడు. మళ్ళీ ఇంకేదో చండాలపు ఆలోచనలు తీసుకోకుండా మీరు కొంత సపోర్ట్గా ఉండాలి. నెక్స్ట్ దయచేసి ఇంకెప్పుడు ఏ అమ్మాయిని మోసం చేయకండి. ఇప్పుడు నువ్వు ఎవరైతే లవ్ చేస్తున్నావో అది రియల్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్లో అవసరాల కొద్దీ ఎవరో ఒకరిని వాడేసుకోవడం కాకుండా ఆ చేసుకునే అమ్మాయితోటి పర్ఫెక్ట్గా ఉండండి, రియల్గా ఉండండి అని మా రిక్వెస్ట్. మేడం ఇతనికి కౌన్సిలింగ్ అవసరం, లీగల్గా ఇతను వీళ్ళ మీద కేసు. ప్రవీణ్ గారు విన్నారు కదా, డాక్టర్ గారు చక్కగా చెప్పారు, మేడం చెప్పారు, కేసులు పెట్టడానికి లేదు. ఆ అబ్బాయి ఏమో మీకు సపోర్టివ్గా పెళ్లి చేసుకుంటా అన్నట్టు లేదు, వేరే అమ్మాయిని చూసుకుంటానని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మీరు కొంచెం మెచ్యూర్డ్గా ఒక ఎంప్లాయీ కాబట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి మీరు కొంచెం మార్చుకొని మీకు ఏది కావాలో అది నచ్చినట్టు చేస్తే బాగుంటుంది. ఆ లోపు మళ్ళీ మేడం అన్నట్టు సూసైడ్ అటెంప్ట్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మన లైఫ్ ఎందుకండి వేరే వాళ్ళ కోసం వేస్ట్ చేసుకోవడం, చెప్పండి. సో చక్కగా సార్ని కలవండి, మంచి కౌన్సిలింగ్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఒక ఫైనల్ పాయింట్ మేడం, మేము LGBTQస్కి మేమేమి విరుద్ధం కాదు. అటువంటి ఆలోచనలు కానీ, అటువంటి శైలి కానీ, అటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళకి మేము విరుద్ధం కాదు. ఎందుకంటే మేమంతా కూడా ఏంటంటే అది ఒక బయాలజికల్ ప్రాసెస్ కింద మేము కన్సిడర్ చేస్తాం. ఇదేదో బిహేవియర్లు కాదు, నా కాళ్ళ మీద వీళ్ళ మీద కోరదు. కాబట్టి అటువంటి బంధాన్ని విరగొట్టేటటువంటి ఉద్దేశం ఈ వేదిక లేదు, మా ఆలోచనలో లేదు. ఎందుకంటే మేము అందరం సైంటిఫిక్ పీపుల్, లీగల్ పీపుల్ కూడా. ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది అంటున్నాం అంటే కనుక ఇది వన్ సైడెడ్ షో కాబట్టి. అంటే ఈరోజు ప్రవీణ్ రాజుని ఇష్టపడ్డాడు కానీ రాజు ప్రవీణ్ని ఇష్టపడట్లేదు. కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయిని యూనిలాటరల్గా ప్రేమించుకుని బైలాటరల్గా ప్రేమించుకోకపోతే ఏ విధంగా అయితే కనుక ఎవరి దారి వాళ్ళని చూసుకోండి, బలంతం పెట్టుకోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు అనేటటువంటి మాట ఎలా అయితే అంటామో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా ఇస్తుంది. రాజు స్వేచ్ఛగా తన నిర్ణయం తను తీసుకోవచ్చు. ప్రవీణ్కి రాజు మీద ఒక ఇంక్లినేషన్ ఉన్నా కూడా ప్రవీణ్ ఆలోచన శైలిని మార్చుకుని తన జీవితంలో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటిది మా భావం. ప్రవీణ్ గారు ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్, మీరు కౌన్సిలింగ్కి వస్తే బెటరు, మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసే వాళ్ళం అవుతామని. వస్తారా మీరు? వస్తానండి. అదే చెప్పాను కదా, మెచ్యూర్డే కాబట్టి నువ్వు చక్కగా కౌన్సిలింగ్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. సో ఇదండి, చూసారు కదండి ప్రవీణ్ రాజుల సమస్య. మరి మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.